తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం రామావతారం. దానికి సంక్షిప్త తెలుగు అనువాదం నా ఈ కంబ రామాయణం. ఎన్నో ఎండ్లు ఆ పాతుకుపోయి పెనుగాలులకు కూడా చెక్కు చెదరకుండా నిలబడిన 7 మద్ది చెట్లు రామబాణానికి పుల్లలలాగా విరిగి నేలకూలటం కళ్ళారా చూసిన సుగ్రీవుడు రామచంద్రుడికి సాష్టాంగ నమస్కారం చేసి వేణోళ్లా స్తుతించాడు. స్వామి, నా పూర్వజన్మల పుణ్య ఫలము వలననే నీ దర్శన భాగ్యము లభించినది, నీ స్నేహము లభించినది. నా కష్టాలు కడతేరు సమయం ఇంకా ఎంతో దూరము లేదు. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే తోడు నీడ నిక్కముగా నాకు, అన్నీ నీవే నిరజాక్ష అంటూ రామచంద్రమూర్తిని స్తుతించాడు సుగ్రీవుడు. ఋష్యమూకము మీద పెద్ద పర్వతమంత ఎముకల గూడును ఒకదానిని రాముడు చూశాడు. బ్రతికి ఉన్నప్పుడు ఆ జీవి ఆకారము ఇంకెంత భయంకరముగా ఉండేడిదో. ఎవరిది ఈ కంకాళము అని ప్రశ్నించాడు రామచంద్రుడు. రామ, వాడి పేరు దుందుభి. వాడికి యుద్ధం అంటే కుతి ఎక్కువ. వాడికి తన తీట తీరే మార్గం కానరాక ఒకసారి వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుని తనతో యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు శ్రీహరి విలాసంగా నవ్వి, నీ యుద్ధ కండూతి తీరాలంటే శివుడే సరి అయిన వాడు అని చెప్పగా వాడు కైలాసానికి వెళ్లి కాలు దువ్వాడు. ఉమాపతి వాడిని దేవేంద్రుని వద్దకు పంపాడు. వాడు అటు నుంచి అటే స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, నీకు సరిజోదు కిష్కింధాపతి అయిన వాలి ఒక్కడే కావున వెళ్లి వాలితో యుద్ధం చెయ్యి అని చెప్పి పంపేశాడు. వాడు కిష్కింధకు వచ్చి యుద్ధం చేయమంటూ రంకెలు వేశాడు. చిర్రెత్తిన వాలి వాడిని పట్టుకుని చావ చితక కొట్టి కొమ్ములు పట్టి గిరగిర తిప్పి నేలకేసి కుట్టాడు. ఆ దెబ్బకు దుందుభి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రక్తమూడుతున్న వాడి శరీరాన్ని గిరగిరా తిప్పేటప్పుడు రక్తపు బిందువులు వర్షంలాగా ఋష్యమూక పర్వతంపై తపస్సు చేసుకుంటున్న మతంగ మహామునిపై రాలాయి. అందుకు మహర్షి కోపించి, ఈ పర్వతంపై నీవు అడుగు పెడితే నీ తల 1000 వ్రక్కలవుతుందని శపించాడు. రామా, ముని వాలికిచ్చిన ఆ శాపమే నా పాలిట వరమైనది. శాప భయాన వాలి ఇక్కడకు రాలేడు అని చెప్పి ముగించాడు సుగ్రీవుడు. కొండవలే ఉన్న కళేబరాన్ని పారేయమని లక్ష్మణునికి చెప్పాడు శ్రీరాముడు. వెంటనే ఈ ఎడమకాలి బొటన వేలితో ఒక్కతను దన్నాడు లక్ష్మణుడు. ఆ తాపుకు కళేబరం గాలిలోకి ఎగిరి బ్రహ్మలోకం దాకా వెళ్లి తిరిగి వచ్చి దుందుభి స్వస్థలంలో పడిపోయింది. సుగ్రీవుడి సందేహాలు నివృత్తి చేసిన రామచంద్రుడు ఋషమూకం మీద ఒక చోట ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా ఆయన మనసును ఆక్రమించి ఆయన తలుపులలో నిండి ఉండేది ఒక్కరే, ఆవిడే సీతమ్మ. ఒంటరిగా ఉన్న రామచంద్రుడి వద్దకు సుగ్రీవుడు ఒక మూట తీసుకుని వచ్చాడు. రామచంద్ర, కొద్ది కాలం క్రితం రావణుడు ఒక స్త్రీని బందీగా పట్టుకుని ఆకాశ మార్గాన తీసుకువెడుతున్నాడు. ఆ స్త్రీ కడు హృదయ విదారకంగా రోధిస్తూ తన చీర చింపి తన నగలు మూటగట్టి కిందకు విసిరివేసింది. ఆమె కన్నీటి వర్షంతో పాటుగా ఈ మూట కూడా మా మీద పడింది. బహుశా ఆ తల్లియే సీతామాత ఏమో. ఇదిగో ఈ ఆభరణాలు చూడు రామా అని మూట విప్పాడు. సీతమ్మ తలుపులలో కనులు మూసుకున్న రామచంద్రుడు మెల్లగా కనులు విప్పి ఆ మూట వైపు దృష్టి సారించాడు. ఒక్కసారిగా ఆయన ఒళ్ళు చల్లబడిపోయింది. ఆ మూటలోని ఆభరణాలు చూసి చూడగానే ఒక్కొక్క ఆభరణం చేతిలోనికి తీసుకున్నాడు రామచంద్రుడు. గాజులు తీసుకుని తాను తన చేతికి వేసుకున్నాడు. సీతమ్మ కరస్పర్శ అనుభవించాడు. ఆ విధంగా ఆవిడ ఆభరణాలు అందుకుని ఆవిడ వాటిని ఎక్కడెక్కడ ధరించేదో అక్కడక్కడ తాను ధరించి ఆవిడ శరీరాన్ని స్పృశించినట్లుగా భావించాడు రామచంద్రుడు. జ్వాలకు కరిగిన కొవ్వొత్తిలా రాముడు ఉన్నాడని చెప్పటం తక్కువే అవుతుంది. ఆ ఆభరణాలు చూసిన రాముడు అమృతం తాగి అమరుడైన వానిలా ఒకసారి ఆమె వియోగం గుర్తుకు వచ్చి కాలకూట విషాన్ని మృంగి ప్రాణాలు కోల్పోయిన వాడిలా ఒకసారి స్పృహలోకి వస్తూ పోతూ ఉన్నాడు. ఆయన పరిస్థితి వర్ణించడం ఎవరితరు? తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకే తెలియని పరిస్థితి. అవి చూస్తూ తాకుతూ నిశ్చేష్టుడైన రాముడు తూలిపడబోతుండగా సుగ్రీవుడు పట్టుకొని తాను కూడా దుఃఖిస్తూ, రామా, నేడు నేను వీటిని నీకు చూపి కష్టం కలిగించి ఎంతో పాపం మూటగట్టుకున్నాను. రామా, లే, తెలివి తెచ్చుకో. ముల్లోకాలలో వాడు ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకుందాం. రామా, నీ బాణం వెళ్ళలేని లోకమేదీ లేదు ఈ సృష్టిలో. అటువంటి నీకు నీ అంతటి వాడైన లక్ష్మణుడు తోడుండగా ఎదురేమున్నది? రామా, ధర్మము నీవే. అసలు నిన్ను దాటి ఈ జగత్తులో ఏమున్నదయ్యా? నీవే ఆదివి, నీవే అంతానివి.
సామాన్యుడి వలె ఈ శోకము వలదయ్యా. నా లక్ష్యం ఇప్పుడు సీతమ్మను వెదకడమే. రామా, ఆమెను వాడు ఎక్కడ దాచినా వెతికి పట్టుకోగల సామర్థ్యం మనకు ఉన్నది. రామాలే అంటూ ఓరడించాడు సుగ్రీవుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.